హాయ్ అండి, నమస్తే. నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ టు ఇట్ నాన్ స్టాప్. ఇవాళ సెషన్లో పచ్చి శనగలతో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు మనం తయారు చేసుకునే శనగపప్పు వడల కన్నా ఈ శనగల వడలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే ఇవే చాలా బాగున్నాయని చెప్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా శనగల్ని తీసుకుని ఒక రాత్రి మొత్తం అంతా కూడా నానబెట్టుకోవాలండి. నేను ముందు రోజు రాత్రే ఈ శనగలు నానబెట్టుకుని ఇలా ఒకసారి కడిగి తీసుకున్నాను అనమాట. అలానే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని ఇలా రఫ్గా చాప్ చేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలి. అల్లంని కూడా తీసుకుని కొద్దిగా తురుముకుని పక్కన పెట్టుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం తురుము తీసుకున్నాను నేను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అల్లం తురుముని యాడ్ చేసుకుని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న శనగల్ని తీసుకోవాలి. ఈ శనగలు నేను కడుగుతున్నప్పుడు బాగా నానడం వల్ల కొద్దిగా పొట్టు పోయి మీకు ఇట్లాగా పచ్చిశనగపప్పులా కనిపిస్తుందండి. కానీ అవి శనగలే నేను నానబెట్టాను. పొట్టు పోవడం వల్ల మీకు అలా అనిపిస్తుంది. అలానే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని, సాల్ట్ కానీ కల్లుప్పు కానీ ఏదైనా పర్వాలేదండి, ఇలా రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి. ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మీకు వడలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు అలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి మీరు రఫ్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. వడలు మీకు కొంచెం పొంగడానికి కొద్దిగా బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి. ఒక చిటికెడు బేకింగ్ సోడా, అలానే రఫ్గా చాప్ చేసుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుంటే మనం వడలు వేసుకోవడానికి సరిపడా హీట్ అవుతుందండి ఆయిల్. అలానే మీరు గమనించవలసిన ఇంకొక విషయం ఏంటంటే, నేను గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ అసలు యాడ్ చేయలేదండి. నానబెట్టుకున్న శనగల్ని నేను అలానే వేసేసాను. అసలు వాటర్ అనేది యాడ్ చేయలేదు. చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయన్నమాట. మస్ట్ ట్రై రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇలా 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ మరీ హైలో పెట్టద్దు. వడలు పైనంతా ఏగిపోయి లోపల మీకు పిండి పిండిగానే ఉండిపోతాయి. మీరు కనుక సిమ్లో పెట్టినట్లయితే ఆయిల్ పీల్చేస్తాయి. ఇది అందరికీ తెలిసిన టిప్పే అయినా నేను మళ్ళీ చెప్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఓపిక్గా ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి. సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఈ వడల్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అస్సలు ఆయిల్ పీల్చవు. అలానే శనగలు మనకి చాలా చాలా మంచిదండి. మంచి ఫైబర్ కూడా అందుతుంది మనకి శనగలు తినడం వల్ల. సో చాలామంది ఇప్పుడు రేషన్లో శనగలు కూడా తెచ్చుకుంటున్నారు కాబట్టి మీకు శనగలు వేస్ట్ అవ్వకుండా మీ పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తినేలాగా మీరు కనుక ఇలా చేసి పెట్టినట్లయితే మీకు అవి కూడా త్వరగా సేల్ అవుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, లోపలంతా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది ఉడికి, పైన మాత్రం క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.